హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ వచ్చేసి ఫ్రాన్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇది చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ని నేను మీకు చూపిస్తాను. మరి ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఒక కప్పు రొయ్యలు తీసుకుందామండి. మరి అవన్నీ చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని, చక్కగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనం వాటిని ఉడికించేసుకోవాలనమాట. చక్కగా ఉడికిపోవాలి అవి. బాగా ఉడికితే బావుంటుందనమాట. ఎక్కడ పచ్చి లేకుండా బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. చూస్తున్నారు కదా! వీటికి బాగా ఈ విధంగా పసుపు, ఉప్పు పట్టేసేటట్టుగా నేను బాగా కలిపేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం వాటిని ఉడికించేసుకుందాము. చూస్తున్నారు కదా! ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించేసుకున్నామంటే ఒక 5 మినిట్స్‌లో ఇవి ఈజీగా ఉడికిపోతాయి. ఆవిరికే ఉడికిపోతాయి. పెద్ద టైం ఏం పట్టదు. ఓకేనండి. మరి మరి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక పాన్ పెట్టేసుకొని కర్రీ రెడీ చేసుకోవటానికి పాన్ పెట్టేసుకొని ఒక 4, 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే అప్పుడు ఈలోపు మనం ఉల్లిపాయలు సన్నగా పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి ఇందులో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇవి లైట్‌గా వేయించుకోవాలనమాట. ఇది చూస్తున్నారు కదా! నేను కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి నేనిప్పుడు ఆయిల్‌లో ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారా? మరి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలి. లేదంటే పచ్చి వాసనగా ఉండి కూర అంత బావుండదనమాట. కూర టేస్ట్ రావాలి అంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఆహ్, మరి ఇవి రొయ్యలు చక్కగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాము. ఈ లోపల ఇవి వేగిపోతున్నాయి. ఒక 10 మినిట్స్‌లో కర్రీ రెడీ అయిపోతుందనమాట ప్రాసెస్ అనేది. ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. చూస్తున్నారా? ఇలా బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది గదా! ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ఓపికగా వేయించుకోవాలండి. ఆహ్, ఎక్కువ మసాలా లేకుండా సింపుల్‌గా చాలా టేస్టీగా మనం చేసేసుకుందాము. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులో ఈ పేస్ట్‌లో కొంచెం ధనియాలు, చెక్క మొగ్గ గూడా వేసి పేస్ట్ చేశానండి. మీకు అల్లం వెల్లుల్లి ఉట్టి పేస్టే కాదు, ధనియాలు, చెక్క మొగ్గ గూడా ఇందులో యాడ్ చేశాను. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి. చూస్తున్నారు కదా! ఇవి గూడా చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలండి. అప్పటి వరకు మనం వేయించుకోవాలి. ఏమాత్రం అడుగంటకుండా ఫ్లేమ్‌ని మనం లోలో పెట్టుకున్నామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడకుండా ఉంటుందనమాట. అడుగంటకుండా ఉంటుంది. చూస్తున్నారా? మరి హై ఫ్లేమ్‌లో పెడితే అడుగంటిపోతది. మీరు గమనించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే లోపల మనం ఒక 3 టమోటాలొచ్చి సన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందామండి. అవి ఇప్పుడు యాడ్ చేసేస్తాను. ఒక 3 టమోటాలైతే సరిపోతుంది. చూస్తున్నారా? ఒక 3 టమోటాలు చిన్న చిన్నవి 3 టమోటాలు వేసి కట్ చేసి ఇందులో యాడ్ చేశాను. ఇవి గూడా మనకి గుజ్జులాగా రావాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారా? ఈ టమోటాలు గూడా బాగా మగ్గిపోతున్నాయి గదా! ఇప్పుడొచ్చేసి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది కొంచెం లైట్‌గా ఉంటేనే మంచిదండి. అంత హెల్త్‌కి మంచిది కాదు గదా! ఎక్కువ సాల్ట్ అనేది. మీ టేస్ట్‌కి తగ్గినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా టమోటాలు కొంచెం మెత్తబడి ఉంటాయన్నమాట. మనం ఒక మరి గా ఆ వుడెన్ గంటెతోటి మనం చక్కగా అట్లా నొక్కామనుకోండి, అవి కొంచెం మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం ఈ టమోటాలు గుజ్జుగా కొంచెం వచ్చిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ అనేది అంటే రొయ్యలనేది మనం యాడ్ చేసుకోవాలనమాట. ఈ టమోటా గుజ్జు, ఈ మసాలాలు అన్నీ కూడా వీటికి పట్టేటట్టుగా మనం బాగా చక్కగా కలపాలండి. చూస్తున్నారు గదా! బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిపోయినాయి గదా! ఇప్పుడు బాగా ఉడికిపోతుందన్నమాట. ఇందులో గూడా కొంచెం మనకు వాటర్ ఊరుతాయండి. చూస్తున్నారా? హ్మ్. ఈ ఊరిపోయిన వాటరు లోనే మనం ఏదన్నా కొంచెం పచ్చినా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం జస్ట్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కారము మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసుకుంటారో అంటే వాడతారో మీకు తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసుంటాను. చూస్తున్నారా? ఇప్పుడొచ్చేసి ఇది గరం మసాలా అండి. గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూను లేదా 1/2 టేబుల్ స్పూన్ మసాలా కొంచెం తక్కువ వాడకం ఉన్నవాళ్ళొచ్చేసి కొంచెం యాడ్ చేసుకోండి. జస్ట్ స్మెల్ కోసమే కదా! ఆహ్, మరి ఈ కారంలో వచ్చేసి ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు అన్నీ కూడా
వేయించి నేను పట్టించిన కారం అండి. అదైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. పచ్చి కారం అయితే కాదు. కారము, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మనం ఇట్లాగే కొంచెం అంతా కలుపుతూ ఉంటే కొంచెం ఆయిల్ అనేది ఆహ్, ప అంటే కర్రీలో నుంచి ఊరుతూ ఉంటుందనమాట. అప్పుడు ఆల్మోస్ట్ మసాలా దినుసులు మనం వేసిన కారం, మసాలా కూడా ఉడికిపోయినట్టు లెక్కండి. ఒక 4, 5 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసి సిమ్‌లో పెట్టేసి ఉడికించిన తర్వాత చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. చుట్టూ ఆయిల్ అనేది బబుల్స్‌గా పైకొస్తుంది. ఇప్పుడొచ్చేసి మనం బటర్ యాడ్ చేసుకోవాలండి. మనం చేసేదొచ్చేసి ప్రాన్స్ బటన్ మసాలా కర్రీ కాబట్టి ప్రాన్ బటర్ మసాలా కర్రీ. కాబట్టి మనం చక్కగా బటర్ అనేది పైన యాడ్ చేసుకోవాలి. ఇది ఈ ఫ్లేవర్ చాలా బావుంటదండి. మీరు ట్రై చేసి చూడండి. ఇది బటర్ వేసిన తర్వాత ఇది ఇంట్లో బటరే వెన్నపూస. ఆ వెన్న వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి ఒక 4, 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి మూత తీసేసామనుకోండి చాలా బాగా అంటే ఆ వెన్న కరిగిపోయి ఉంటుంది. చూస్తున్నారా? మెల్ట్ అయిపోతుందనమాట. అప్పుడు మనం కర్రీ వేసుకొని అన్నం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటది. ఇప్పుడు నేనొచ్చేసి మొత్తం కలిపెట్టేస్తున్నాను. పైకి కిందకి ఈ బటర్ అంతా కూడా కర్రీ అంతా కలిసేలాగా నేనైతే కలబెట్టేసానండి. మరి తిప్పుతున్నాను చూడండి. కలయబెడుతున్నాను. కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. మరి ప్రాన్ బటర్ మసాలా కర్రీ రెడీగా ఉంది. వేడి వేడి అన్నం ఏసేసుకొని మనం ఇప్పుడు లాగిచ్చేయాలి. ఇది ఇలా చేసి చూడండి. ఎవ్వరు పిల్లలు గాని, పెద్దవాళ్ళు ఎవ్వరు వదిలిపెట్టరు. చక్కగా ప్లేట్లు లాగిచ్చేస్తారు. ఎప్పుడు ఇలాగే చేసుకోవాలి తినాలనిపిస్తది మీకు. చూస్తున్నారా? అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి నేను ఈ కర్రీని నేను బౌల్‌లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి మనం వేసుకొని తినేద్దాము. నేనైతే బౌల్‌లో వేసేస్తున్నాను. చూస్తున్నారా? ఎంత బావుందో చూస్తుంటేనే తినేయాలా అనిపిస్తుంది గదా! చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు ఓపికగా ఒక ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు నాకైతే కామెంట్‌లో తెలియపరచండి. మీరు ట్రై చేసినప్పుడు మీకెలా వచ్చిందనేది టేస్ట్ అనేది నాకు కామెంట్‌లో తెలియపరచండి. ఓకేనా? మరి మరి మీకు ఏ రెసిపీస్ అవసరం అంటే మీకేదైనా రెసిపీస్ కావాలనుకోండి, అది ఎలా చేయాలి అనే ప్రాసెస్ అడగాలి అనిపిస్తే చక్కగా నాకు కామెంట్‌లో తెలియపరచండి. నాకు వస్తే మీకు నేను ఖచ్చితంగా ఆ వీడియో నేను రెడీ చేసి మీకు అప్‌లోడ్ చేస్తాను. నేనైతే ఇప్పుడు బటర్ ఒక హాఫ్ స్పూను ఈ కర్రీ మీద వేసేసి నేను గార్నిష్ చేస్తున్నాను కొత్తిమీరతోటి. చూస్తున్నారు కదా! చాలా తినేయాలనిపిస్తుంది ఫాస్ట్‌గా. ఇప్పుడు ఫస్ట్ నేను ఆ పని చేయాలి పోయేసి. ఓకేనా? టేస్టీ బటర్ ప్రాన్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి. అప్పుడే నా రెసిపీస్ అన్నీ కూడా మీకు రీచ్ అవుతాయి. థాంక్ యూ సో మచ్.